వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. మీరు ఎన్ని రోజులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ మార్పు కోరుకున్న పాలన రానే వచ్చింది. 3 ఎకరాల భూమి లేదు, 10 సంవత్సరాల నుండి రేషన్ కార్డు లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు, ఉద్యోగాలు లేవు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం మనది. ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా మారింది. ఎన్ని స్కీములు పెట్టినా ఇప్పుడు బతకలేని పరిస్థితి ఏర్పడింది. దొరల పాలన పోయి ప్రజల వద్దకే పాలన వచ్చింది. సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని అన్నారు. ఇన్ని రోజులు మీరందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసారు. మీరు మార్పు కోరుకున్నారు. ఏం పనులు అయితే లేవు, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు, 3 ఎకరాల భూమి లేదు, పెన్షన్ కరెక్ట్ టైంకి వస్తలేదు, ఉద్యోగాలు లేవు అని చెప్పేసి అందరూ ఊరుకొని ప్రభుత్వంలో మనకి, ఎందుకంటే మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత, మన సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత మిగులు బడ్జెట్ రాష్ట్రం మనది. మిగులు బడ్జెట్ రాష్ట్రంలో బంగారు తెలంగాణ చేసుకుందాం అనుకోని మనం ఎన్ని స్కీములు పెట్టినా కూడా మనకి ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉన్నది. మీరు చూస్తూ ఉన్నారు. బీదోళ్ళు బతకాలంటే బతకలేని పరిస్థితి, అన్ని ధరలు పెరగడం జరిగింది. తర్వాత ఎంతో మంది మేము ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు ఇల్లు కావాలి, రేషన్ కార్డులు కావాలని, ముఖ్యంగా ఇల్లు రేషన్ కార్డు కావాలని చెప్పేసి అడగడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం, మన సోనియా గాంధీ గారు ఏదైతే ఉన్నారో, ఎలక్షన్ కంటే ముందే మనము 6 గ్యారంటీ స్కీమ్లతో ప్రజలకు పోదాం, మా ప్రభుత్వం గెలిపిస్తే ఖచ్చితంగా ఈ 6 గ్యారంటీ బీదోలు బతికే విధంగా 6 గ్యారంటీ స్కీమ్లను అమలు చేద్దామని చెప్పేసి చెప్పడంతో మీరందరూ కాంగ్రెస్ కు పట్టం కట్టారు. వేరే పార్టీ 10 సంవత్సరాల నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పాలన ఉండే, వారందరూ వద్దనుకొని మీరు మరొకసారి కాంగ్రెస్ చేస్తుంది, బీదోలు బతికే విధంగా స్కీములు రూపొందిస్తుంది, కాంగ్రెస్ ఉంటేనే బీదోలు బతుకుతారని ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈ అధికారులు కూడా మీకు ప్రజాపాలన, రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కంటే ముందు మీకు అందరూ అడిగారు, దొరల పాలన కావాలన్నా ప్రజల పాలన కావాలన్నా. దొరల పాలన అంటే మనం దొరల గడిలకు పోవాలి, వాళ్ళ ఇంట్లోకి పోయి మాకు అది కావాలా సార్, ఇది కావాలా సార్ అడగాలి. ప్రజల పాలన ఏమంటే అధికారులే ప్రజల దగ్గరికి వస్తారు, మీకు ఏం కావాలని అడుగుతారు, ప్రజల దగ్గరికి వచ్చి మీకు ఏం కావాలని అడుగుతారు. దాంట్లో భాగంగానే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రవేశపెట్టినటువంటి, మన బట్టి విక్రమార్క గారు, మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ రోజు ఏదైతే ఉందో, ఈరోజు ప్రజల వద్దకు మన పాలన, ప్రజాపాలన గురించి ఈరోజు మీ వద్దకు రావడం జరిగింది. మీ సమస్యలు ఏమున్నాయో దృష్టిలో పెట్టుకొని, ఈరోజు రేషన్ కార్డుల సమస్య పెద్దగా ఉన్నది. 6 గ్యారంటీ స్కీమ్లు అమలు కావాలంటే కూడా రేషన్ కార్డు కావాలి. కానీ గత 10 సంవత్సరాల నుంచి ఎవ్వరికి కూడా రేషన్ కార్డు రాలేదు. ఇప్పటి వరకు కొత్తగా పెళ్లిళ్ళ ఎంతో మంది కోడళ్ళు కూడా వచ్చిండ్రు, వాళ్ళ పేరు కూడా రేషన్ కార్డులో ఎక్కలేదు ఇప్పటి వరకు. కాబట్టి 6 గ్యారంటీ స్కీమ్లు అమలు చేస్తాం, రేషన్ కార్డుని కండిషన్ పెట్టిరు మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. కానీ దాన్ని అధికారుల దృష్టికి తీసుకొని వచ్చి, సార్ 10 సంవత్సరాల క్రితం పిల్లగాడు మైనర్ ఉంటే, 12 సంవత్సరాల పిల్లగాడు ఉంటే ఈరోజు 22 సంవత్సరాలు అయింది, పిల్లగానికి పెళ్లి అయింది, ఆయనకి పిల్లలు పుట్టారు, అక్కడ ఆయన పేరు లేదు, ఆయన పేరు మీద రేషన్ కార్డు లేదు. అట్లాంటి వాళ్ళందరికీ కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలి. వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవాలి, వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని అదే రేషన్ కార్డు నంబర్ వేసి వాళ్ళ భార్య పేరు, వాళ్ళ పిల్లల పేరు, తర్వాత వాళ్ళ భర్త పేరు రాసి తెల్ల కాగితం మీద, మాకు రేషన్ కార్డు అవసరము, మేము రేషన్ కార్డుకి అర్హులము, మా తండ్రి పేరు మీద గత 10 సంవత్సరాల క్రితం రేషన్ కార్డు ఈ నంబర్ ఉంది అని ఆ నంబర్ మెన్షన్ చేసి, మీకు ఏమేమి స్కీమ్లు అవసరమో అవి టిక్ కొట్టేసి, రైతు భరోసా కానీ, ఇల్లు కానీ, తర్వాత ఇంకా పెన్షన్ కానీ, ఏ స్కీమ్ ఉంటే ఆ స్కీమ్కి మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అది ఈరోజు ఇంకోటి 6 తారీఖు నాడే లాస్ట్ అనుకునకూడదు. మీరు ఈరోజు 6 తారీఖు వరకు, 6 తారీఖు తర్వాత కూడా మళ్ళీ నిరంతర ప్రక్రియ ఇది, ఈ నెల ఆఖరి వరకు కూడా. కానీ అప్పటి వరకు వెయిట్ చేయకుండా ఎంత తొందరగా అయితే తొందరగా 10 తారీఖు 15 తారీఖు లోపల మీరందరూ అప్లికేషన్లు పెట్టుకోవాలని చెప్పేసి మీకు అందరికీ కోరుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళినా రాని, ఏడ ఊరికి పోయినా ఎక్కడ పోయినా కూడా వాళ్ళకి రమ్మని చెప్పేసి వీళ్ళందరి మీరు తీసుకొని పోవాలి, వీళ్ళందరికీ అప్లికేషన్ నింపి ఇవ్వాలి. ఇంకో ముఖ్యంగా గమనిక, మీకు అప్లికేషన్ తీసుకున్నాక రిసిప్ట్ ఇస్తారు. ఆ రసీదు తీసుకొని మంచిగా భద్రంగా పెట్టుకోండి. ఒకవేళ ఇవన్నీ కంప్యూటరైజ్ చేస్తారు, మళ్ళీ కంప్యూటరైజ్ చేసినప్పుడు ఇవన్నీ మళ్ళీ ఒకవేళ మీ పేరు ఎక్కడన్నా రాలేదు అని అంటే అప్పుడు ఈ రసీదు చూపించి మళ్ళీ కూడా మాది రాలేదు, మేము ఆల్రెడీ అప్లికేషన్ ఇచ్చినామని చెప్తే రసీదు తీసుకొని పోతే వాళ్ళకి అన్ని విధాల ఈ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో మళ్ళీ కంప్యూటర్ లెక్కించి అన్ని విధాల స్కీమ్లు మీకు అందజేస్తారని చెప్పి చెప్తాం. తర్వాత
మీరు ఇప్పుడైతే మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద రాజీవ్ ఆరోగ్యశ్రీ ఒకటి, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఒకటి మొన్న 2 రోజుల లోపల ప్రభుత్వం ఏర్పడ్డ 2 రోజుల లోపల మీకు ప్రారంభించడం జరిగింది. బస్సులలో మీరు పోతుంటారా, టికెట్ తీసుకుంటున్నారా? బస్సులలో పోయినా లేదా? బస్సులో తీసుకుంటలేరు కదా. నువ్వు చెప్తే వాళ్ళు చెప్పాలి.